పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పాలు పసిపిల్లలకి అంటే ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు తింటే అరగదు గాబట్టి చిల్డ్రన్‌కి 0-6 ఇయర్స్ అన్నప్రస్థానం జరిగేదాకా ద్రవ పదార్థాలు ఇస్తారు. అందులో కొంచెం పాలు కాంబినేషను ఎనర్జిటిక్ అనేది ముందు నుంచి ఉన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, ఆచారం వాస్తవానికి గూడా కొంత దగ్గరగా ఉంటది. సో, రోజువారీగా కావాల్సిన శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకోవటానికొచ్చినప్పుడు పాలు చాలా ప్రధానమైన అందులో ప్రోటీన్‌లుంటాయి. ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం ఉంటది, ఫాస్ఫరస్ ఉంటది. శరీరంలో జరిగేటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో ఈ మా సమతుల్యతని సాధించటానికి ఇవి ఇదైతే ఈ బి12 ఉన్నటువంటి పోషకాలు గూడా ఇందులో ఉంటాయి. అది పిల్లలకి ఎదుగుదలకి దంతాల సంరక్షణకి, కండరాల నిర్మాణానికి పాలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పేసి మెడికల్ సైన్స్ చెప్తా ఉంది. సో, రాత్రి పడుకునే ముందు కూడా గ్లాస్ పాలు తాగి పండుకుంటే మంచిదనేది సామాన్య ప్రజల్లో ఉన్న విశ్వాసం అది. అంటే ఈ మందు ఆల్కహాల్ కంటే అది బెటరే గదా! అనేది. సో, అదేవిధంగా కేవలం పానీయంగా మాత్రమే కాదు, అది టీ, కాఫీ, పెరుగు, మజ్జిగ, నెయ్యి, స్వీట్‌లోనే అనేక రకాల ఆహార పదార్థాలుగా తయారు చేసుకోవడానికి పాలు బేస్డ్‌గా ఉంది ప్రెజెంట్‌గా. పాల వినియోగంలో మాత్రం దేశవ్యాప్తంగా ఒకే సామాన్యత కనిపిస్తా ఉంది. పౌష్టికాహారంగా పాలను పిల్లలకు తప్పనిసరిగా అందించడం అనేది కామన్ ఎజెండా. ధనిక పేద తేడా లేకుండా. సో, ఆయుర్వేదంలో గూడా పాలను ఔషధంగా ఉపయోగిస్తారని చెప్తా ఉన్నారు. సో, అది అనేక పరిశోధనలకు ఉపయోగపడుతుంది. సమగ్ర ఆహారమే నేడు పాలనేది మనకు కనపడతా ఉంది. సో, ఇయాల పాలు కల్తీ వచ్చేసింది. 100 లీటర్లు అవసరం ఉంటే 60 లీటర్లే పాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 40 లీటర్లు యూరియాలు, అనేక లిక్విడ్స్, కెమికల్స్ కలిపి పాలు అమ్ముతా ఉన్నారు. ఇలా ప్రమాదంలో పడ్డాం. పాల కల్తీ ఎంత దూరం వెళ్తుందో మనం చెప్పలేము. సో, ఈ దారుణాన్ని కడిగట్టినటువంటి వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అనుచితంగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్‌లు ఇవ్వటం నుంచి కాలం చెల్లి పాల పొడి పోయి పామ్ ఆయిలు, యూరియా, నీరు కలిపి తయారు చేస్తా ఉన్నారు పాలని. గంజి పొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడా, వంట సోడా, డిటర్జెంట్లు, మెలమైన్, మాల్టోడెక్సిన్ మాల్టో డ్రై డ మాల్టో డెక్రిన్స్ డెక్సిన్. సో, ఇట్లా వివిధ పదార్థాలను కలిపి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కల్తీ పదార్థాల్లో శరీరం వెళ్ళినప్పుడు అజీర్తి, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంలో మూత్రపిండాలు వైఫల్యం, కాలేయ సమస్యలు, నాడీ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వీటన్నిటికి కూడా దారితీస్తా ఉంది. సో, పాలు స్వచ్ఛమైన పాలు మంచియే. ఈ కల్తీ పాలు ఇయన్నీ అనేక రోగాలకి, అనారోగ్యాలకి, అనేక క్యాన్సర్‌లకి దారితీసే పరిస్థితున్నది. సో, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమ వ్యాపారం కొనసాగుతుంటే ఇది చూడాల్సినటువంటి ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు, కల్తీ నిరోధక శాఖ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు గాడిదలు కాస్తున్నారు. ప్రభుత్వం ఆ ఖాళీ ఉన్నోళ్ళు డ్యూటీ చేయరు. కొత్త ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయదు ప్రభుత్వం. సో, ప్రజల ఆరోగ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అది చిత్తశుద్ధి. సో, నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది. ప్యాకేజ్డ్ తయారీ, గడువు తేదీ, ఎక్స్‌పైరీ డేట్, చిహ్నాలు, ఏ కంపెనీ, ఏంది, ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ ఉండాలి. దాని మీద రైడ్ చేసినప్పుడు దొరికితే శిక్షలుండాలి, పనిష్మెంట్‌లుండాలి, అవి దీర్ఘకాలికంగా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి చేయాలంటే భయపడాలి. ఆ విధంగా ఉండటం వల్ల మాత్రమే ఉపయోగం జరిగిద్ది తప్ప ఎట్లా పడితే అట్లుంటే నష్టం జరిగిద్దని తెలియజేసుకుంటూ, సో, పాలు తాగుదామనుకునే పిల్లలకి అది భవిష్యత్ తరాలకి రోగాల బారిన పడి అదొక శాపంగా, అదొక ప్రమాదంగా, అదొక సవాలుగా మారకూడదు. సో, పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, లక్ష్య ఆర్గనైజేషన్.